నమస్తే. ఈ రోజుకి 6 రోజులు జరుగుతుంది. కాకినాడ జిల్లా తూని మండలంలోని అగ్రహారంలో చిన్న జాహ్నవి అనే 3 ఏళ్ల పాప ఆచూకీ మిస్ అయింది. సో అసలు ఏం జరిగింది అంటే ఆ పాప తల్లిదండ్రులు అక్కడున్న ఆయిల్ పామ్ తోటలలో అక్కడ వాచ్మెన్ గా ఉంటూ పని చేసుకుంటారు. అయితే ఈ నెల 6వ తారీఖున అంటే 6 రోజుల ముంగట సో ఆ పాప వాళ్ళ తండ్రి ఆయిల్ ఫామ్ చూసుకుందామని చూసి లోపల వెళ్ళినప్పుడు ఆ పాప వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పెంపుడు కుక్క ఉంటుంది. సో ఆ కుక్కతో పాటు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఆ పాప డాడీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఇక అక్కడి నుంచి కంప్లీట్ గా మిస్ అయిపోయిన పరిస్థితి. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోండి పని చేసుకుంటున్న క్రమం, వాళ్ళ తల్లి ఇంట్లోండి పని చేసుకుంటున్న క్రమంలో ఏం జరిగి పాప కనిపిస్తలేదు అని చెప్పేసి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళగా సో తండ్రి నా దగ్గర పాప రాలేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో సడన్ గా ఇదంతా కూడా చూసి పాప గురించి గాలించారు. ఆల్మోస్ట్ కొన్ని 50 ఎకరాల ఆయిల్ తోట, దాని పక్కన చుట్టుపక్కల కంప్లీట్ గా కొండలు, గుట్టలు, కంప్లీట్ గా అడవులు, బావులు ఇవన్నీ ఉన్న ప్రదేశం. సో పాప తండ్రి కోసం వెళ్లిన క్రమంలో ఇక కంప్లీట్ రిటర్న్ రాకపోవడంతో చాలా సేపు వెతికి ఫైనల్లీ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈ రోజుకి 6 రోజులైంది, ఇంకా పాప ఆచూకీ లభ్యమైతలేదు. సో ఈ రోజు నిన్న నైట్ పాప తండ్రిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి సో విచారిస్తా ఉన్నారంట. ఎందుకంటే చివరిసారిగా పాప ఏం మాట్లాడింది, ఎక్కడ కనిపించింది, లేకుంటే మీకు ఫ్యామిలీ మీ ఊర్లో ఎవరికైనా సరే తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే చుట్టాలలో ఏమైనా తగాదాలు ఉన్నాయా అని చెప్పి ఈ విధంగా కంప్లీట్ గా విచారణ చేయడానికి ఆ పాప తండ్రిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే అంతా కూడా ఆ పాప అడవిలో 11:30 క్రమంలో 6వ తారీఖున 11:30 క్రమంలో డాడీ కోసం వెళ్ళిన తర్వాత చాలాసేపు వెతికినా సరే ఇంకెవరికి దొరకలేని పరిస్థితి. అప్పుడు ఆ కొండ నుంచి ఎవరో దిగి వస్తున్న క్రమంలో చిన్న పాప అరుపులు వినిపించాయని చెప్పేసి సో ఆ పాప వేసి వెతికినప్పుడు కుక్క అక్కడ అరుస్తా కుక్క ఉంది కాబట్టి భయపడి నేను చూడలేక రిటర్న్ వచ్చేసిన అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పింది. సో ఆ వ్యక్తి చెప్పిన క్రమంలో అక్కడికి వెళ్లి చూసినా సరే ఇంకా పాప ఆచూకీ లభ్యం కాలేదు. అండ్ ఆ శునకం ఏదైతే చిన్న కుక్క వాళ్ళతో పెంచుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అరుస్తూ ఏదో చెప్పే ప్రయత్నం ఆ కుక్క చేస్తుంది కానీ సో దాని భాష వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, వీళ్ళ భాష దానికి అర్థం అవ్వట్లేని పరిస్థితి. సో కంప్లీట్ ఇదంతా కూడా వెతికినాక పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేసిన తర్వాత పాప మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే సుమారుగా 200 మంది స్టేట్ డిఆర్ఎఫ్ సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కంప్లీట్ గా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కంప్లీట్ గా 200 మందితోని ఆ పాప కోసం ఆ పాపను రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా 6 రోజులు అవుతుంది. ఆ పాప ఎక్కడుంది, ఎలా ఉంది, క్షేమంగా ఉందా, లేకుంటే ఎవరైనా సరే ఏమైనా చేశారా, లేకుంటే కిడ్నాప్ చేస్తారా, లేకుంటే ఏమైనా సరే అడవి కాబట్టి అడవి మృగాలు ఏమైనా తీసుకెళ్లాయా, లేకుంటే కంప్లీట్ కొండ ప్రాంతం కాబట్టి ఎక్కడైనా పడిపోయిందా అని చెప్పి ఈ విధంగా చాలా వరకు అనుమానాలు రేకొస్తున్నాయి. ఆ పాప తల్లి మాత్రం గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇప్పటికి 6 రోజులైంది. ఆ పాపతో ఉన్న కుక్క రిటర్న్ వచ్చింది. కానీ సో ఎన్ని డాగ్ స్క్వాడ్ పెట్టినా డ్రోన్లతో కూడా పంపించినా సరే ఆ పాప ఆచూకీ ఇంకా దొరకడం లేదు. సో కాబట్టి ఆ పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు. సో కంప్లీట్ గా ఏం జరిగింది అసలు ఇంత ఆచూకీ కూడా లేకుండా సో ఆ పాప ఎటుపోయింది అని చెప్పేసి దగ్గర ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, సో ఇవన్నీ కూడా గాలిస్తా ఉన్న పరిస్థితి. అయినా సరే పాప ఆచూకీ ఇంకా ఇప్పటివరకు తెలుస్తలేదు. సో అది ఇంత టెక్నాలజీ ఉన్న ప్రెసెంట్ మనము అంటే ఒకసారి ఆలోచించాలి. 2-3 ఏళ్ల పాప, కొంతమంది చిన్నపిల్లలు బోర్బాయిలో పడి చనిపోతారు, కొంతమంది ఆ విధంగా చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మన దగ్గర సో ఈ విధంగా జరగడం ఏంది అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడవిలో ఉన్న నక్సలైట్లను కావచ్చు, అడవిలో ఉన్న అన్నలను కావచ్చు, వాళ్ళని దొరకబట్టడానికి డ్రోన్లు గిన్లు వాళ్ళు పట్టుకోవడం వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది. కానీ ఒక చిన్న పాప అడవిలోకి పోయిందా, ఎటు పోయిందా, పాప ఇంకా లేదో 6 రోజులు అవుతుంది. ఈ రోజుకి 6 రోజులు. సో 6 రోజులు ఈ పాప ఆచూకీ కనుక తెలుస్తలేదు. ఆ పాప ఆచూకీ మాత్రం పోలీస్ అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడో అడవిలో ఉన్న వాళ్ళు సో అడవిలో ఏమేమో చేసే వాళ్ళ ఆచూకీ లభిస్తుంది. కానీ ఈ పాప అడవిలోకి వెళ్ళిందా లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందా సో తెలియని ఈ పాప ఆచూకీ మాత్రం ఎందుకు లభిస్తలేదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ పాపని ఎవరైనా ఏమైనా చేశారా, ఇప్పుడు గ్రామస్తులు ఎవరైనా ఎత్తుకుపోయారా, కిడ్నాప్ చేశారా అని చెప్పి చాలా అనుమానాలకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే పాప తండ్రిని అరెస్ట్ చేసిన పరిస్థితి. పాప తండ్రిని విచారణ చేస్తా ఉన్నాం. సో చివరిగా ఇక్కడ చూసాం, చివరిగా పాపతో ఏం మాట్లాడారు అండ్ మీ కుటుంబంలో ఎవరితోనైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, మీ కుటుంబంలో ఎవరితోనైనా కుట్లాట జరిగిందా, ఎవరైనా ఎత్తుకుపోయి ఉండొచ్చా మీ పాపని, అడవిలో ఎప్పుడైనా తరచుగా వెళ్తున్నారా, ఈ విధంగా ఇవన్నీ క్రాస్ క్వశ్చన్స్ కూడా చేయడానికి పాప తండ్రిని అరెస్ట్ చేసి పాప తండ్రిని విచారిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికి మాత్రం 6 రోజులైంది. సో కాబట్టి పాప ఇంకా దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు జరుగుతా ఉన్నాయి. సో కంప్లీట్ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల లోపల అంటే మా పాప 6 రోజులైంది, ఇంకా క్షేమంగా ఉందా లేదా, అసలు ఎటుపోయింది అని చెప్పేసి అసలు ఏం ఆచూకీ కూడా లేదు. సో ఈ విధంగా ఇంతగానము అంటే ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్నా, ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా, ఇంత బలగాలు ఉన్నా
సో ఇంతవరకు అధికారులు ఉన్నా అయినా సరే 6 రోజులు ఇంకా పాప ఆచూకీ ఏ విధంగా కనిపెట్టలేకపోతున్నారు అని చెప్పేసి చాలా ఎత్తున ప్రజలు అడుగుతున్న పరిస్థితి. సో కాబట్టి ఏదేమైనప్పటికీ 6 రోజులు అవుతుంది. ఈరోజు పాప పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 6 రోజులు అవుతుంది, 3 ఏళ్ల పాప తినకుండా ఏమి చేయకుండా ఏ విధంగా ఉంటుంది? అడవులను ఉందా, లేకపోతే ఏదైనా మృగం తీసుకెళ్లిందా, లేకపోతే ఎక్కడైనా పడిపోయిందా, అసలు ఏం జరిగిందంటే అసలు ఏది కూడా ఇంత క్లూ కూడా లేకుండా అంత చిక్కట్లేని పరిస్థితి. సో సుమారుగా 200 నుంచి 300 మంది SDRF బృందాలు కూడా గాలిస్తా ఉన్నాయి. 10 బృందాలుగా విభజించి వాళ్ళందరినీ కూడా గాలిస్తా ఉన్నారు. డాగ్ స్క్వాడ్స్ వెళ్ళినాయి. డాగ్ స్క్వాడ్స్ కూడా కంప్లీట్ ఎలాంటి పరిస్థితి లేదు, వాళ్ళ నుంచి ఆచూకీ కూడా ఎలాంటి లభ్యమైతలేదు. కాబట్టి సో చాలా ఆందోళనకరంగా పేరెంట్స్ ఉన్నారు. ఊరంతా కూడా అగ్రహారం అనే ఊరు ఏదైతే ఉందో, సో కాకినాడ జిల్లా తుని మండలంలో అగ్రహారం అనే ఊరు ఏదైతే ఉందో, సో ఆ ఊరంతా కూడా శోకచంద్రంలో వెళ్లిపోయిన పరిస్థితి. ఎందుకంటే 6 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఇంకా ఆ పాప ఆచూకీ దొరకట్లేదు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఆ పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో నిన్న పోలీస్ అధికారులు పాప తండ్రిని అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారంట. సో ఏం జరుగుతుందో పేజీ చూడాల్సిన అవసరం ఉంది.